చాలా సినిమాలు యాక్ట్ అలాగే చేశానండి. బాలకృష్ణ గారు, ఆయనతో కూడా ఆల్మోస్ట్ 8 to 10 ఫిల్మ్స్ చేశారు, మాక్సిమం నంబర్ ఆఫ్. అవునండి. అండ్ వంశీ గారు ఆబ్వియస్ గా మీకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్. అసలు Yeah. ఒక మంచి crucial- వేషాలు అంటే ఆ సితారా ఒక హోమ్లీ క్యారెక్టరు, క్లాసికల్ డాన్స్, అలాగే అన్వేషణం వెస్టర్నైజ్డ్, ఇది ఆ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇచ్చి అలా ఉండే. సుమన్ గారు ఈస్ ఎ వెరీ జెంటిల్మ్యాన్, వెరీ క్వైట్గా ఉంటారు, చాలా మంచి మనిషి. బాలకృష్ణ గారు హీ సో లైవ్లీ. ఇప్పుడు టచ్ లో ఉన్నారండి వీళ్ళు ఎవరితో? స్కూల్ ఫ్రెండ్స్ లో ఉంటాం. మీరా? హీ టాక్స్ వెరీ నైస్లీ. అమ్మతో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అమ్మకి ఎంత ఇష్టమో బాలకృష్ణ గారు అంటే. యా. ఇప్పుడు వీళ్ళు ఎవరితోనైనా మీరు టచ్ లో ఉన్నారా? ఇక్కడున్న ఇప్పుడు యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్. బాలకృష్ణ గారిని కలిసి చాలా రోజులైంది. ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశాను. వెంటనే స్పోక్ టు మీ, చాలా బాగా మాట్లాడారు. ఎలా ఉన్నావు, ఏంటి ఏంటి అభి గురించి, అది మై హస్బెండ్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. దెన్ ఈ సైడ్ ఎనీథింగ్, ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే రా, ఇంటికి రా అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. చాలా బాగా మాట్లాడారు. సుమన్ గారు ఈ మధ్య కూడా యాక్ట్ చేశాను కదా, ఐ థింక్ దమ్ములో కాంబినేషన్లో యాక్ట్ చేశాను. సో ఆయన ఐ థింక్ దుర్గా నవరాత్రి ఆ టైంలో హీ సెండ్ మీ విషెస్, మెసేజ్ పంపించారు. సో దట్స్ ఆల్. ఇంకా అంటే కలవడం కుదరదు, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. సో అప్పట్లో ఒక టాక్ కూడా వచ్చింది, వంశీ గారు భానుప్రియ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. వంశీ గారు అయ్యో, ఎప్పుడు చిన్నప్పుడు ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నారు. ఆయన పెళ్లి చేసుకుంటానన్నారు, బట్ మా అమ్మ ఒప్పుకోలేదండి. అమ్మ ఒప్పుకోలేదు, ఎందుకు? కారణం ఏంటండి? అంటే అప్పటికే ఆయనకు మ్యారేజ్ అయిపోయిందా, లేకపోతే ఏంటి, ఎనీ అదర్ రీజన్? యా, హీస్ మ్యారీడ్. ఓకే. అమ్మ మాత్రం అన్ని విధాలుగా మిమ్మల్ని షీల్డ్ చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, తల్లి అంతే కదండి. అంతే. అయితే ఒక విషయం చెప్పండి, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారితో చేశారు. నాగార్జున గారితో మాత్రం మీరు పేర్ అవ్వలేదు. అంటే మీరు అన్నమయ్యలో చేశారు, బట్ యు డిడ్ పేర్ విత్ హిమ్. లేదు, ఆ ఆపర్చునిటీ దొరకలేదు. అప్పటికే ఐ వాస్ ఇంకా పెళ్లి చేసుకోవాలి అనే స్టేజ్కి వచ్చాను. చెల్లి యాక్ట్ చేసింది. ఇప్పుడు ఒక సినిమా, బట్ యు డిడ్ స్టాప్, ద కెరియర్ డిడ్ నాట్ స్టాప్ అంటున్నాను నేను. నో, సో అదేమీ ఆగలేదు, అది పోతూనే ఉంది. కాకపోతే అభి పుట్టిన తర్వాత కొంచెం ఐ స్లో డౌన్ ఎ లాట్. బాగా 3-4 years గ్యాప్ వచ్చేసింది. ఇంకా తను స్కూలింగ్ అదంతా మొదలైన తర్వాత ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్, హీ ఈజ్ బిజీ, ఐ కెనాట్ జస్ట్ నువ్వు చూసుకో నేను వెళ్తాను షూటింగ్కి, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో నేను అభితో ఉండే ఎక్కువ. సో అలాగా కొంచెం తగ్గినాయి. సో మీ చిన్న కుటుంబం గురించి చెప్పండి. ఆదర్శ్ గారు ఏం చేస్తుంటారు, అభినయ ఏం చేస్తుంది? మీ అమ్మాయి పేరు అభినయ కదా? యా. ఏం చేస్తుంటారు ఆదర్శ్ గారు, అభినయ? ఆదర్శ్ ఇప్పుడు వర్క్ చేసేది యాజ్ ఎ టెక్నికల్ యావిడ్ ఎడిటర్ ఫర్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్, డిస్కవరీ ఛానల్స్, ఆ ప్రాజెక్ట్స్ అన్ని వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇళ్ళల్లో ఎక్కువ హీ టేక్స్ అప్ కమిట్మెంట్స్. హీస్ అవార్డ్ విన్నింగ్, ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్. యా. అండ్ సితారిస్ట్. యా, హీ ప్లేస్ సితార్. ఓకే. ఇప్పుడు ప్రాక్టీస్ లేదు, టీనేజ్. ఆదర్శ్ బ్రదర్ కూడా ఆయన వచ్చి పండిట్ రవిశంకర్ గారి డిసైపుల్. యా. ఎవరు? ఆదర్శ్ గారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు అండి? బ్రదర్ వచ్చి హీ డెంట్ లెర్న్ సితార్ ఫ్రమ్ రవిశంకర్ గారు, సబలా నేర్చుకున్నారు. తబలా నేర్చుకొని రవిశంకర్ గారి దగ్గర ఆయన ప్రోగ్రామ్స్ లో ఈయన కూడా ప్లే చేసేవారు. తబలా ఇస్ టు మన పేరేంటి, చౌరాసియా, హరిప్రసాద్ చౌరాసియా. యా, వాళ్ళ ఆ కంపెనీలో అభిమాన్, ఈవెన్ రవిశంకర్ గారు ప్రోగ్రామ్స్ కి అభిమాన్ యూస్ టు, యా, కాన్సర్ట్ కి యూస్ టు ప్లే. ఐ నో అబౌట్ హిమ్. అంటే నేను చదివాను ఎక్కడో, ఆదర్శ్ గారి బ్రదర్ తబ్లా ప్లే చేస్తారు అండ్ రవిశంకర్ గారి ట్రూప్ లో హీ యూస్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ట్రూప్ అని నాకు తెలిసింది. కరెక్టే కదా? యా, దట్స్ ట్రూ. యా. సో ఆదర్శ్ గారు సితార్ వాయిస్తారు, ఫోటోగ్రాఫర్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ యావిడ్ ఎడిటర్, అండ్ ఇంకేమేమి ఉన్నాయి? ఆయన ఈజ్ అ వెరీ లవింగ్ husband of a great actress. He encourages a lot.
కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలని ఎంకరేజ్ చేస్తారు. ప్రతి దానికి ఇది ఏంటి అది ఏంటి అని అడిగితే యూ టేక్ యూర్ డెసిషన్, నన్ను ప్రతిదీ నన్ను అడుగుతావు ఏంటంటారు. సో అలాగా నేను కొంచెం డెవలప్ అయ్యాను ఆ తర్వాతే. లేకపోతే ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఐ యూస్ టు డిపెండ్ ఆన్ హిమ్. సో దట్ వే. అండ్ ఇప్పటికీ కూడా హీస్ హ్యాపీ దట్ అగైన్ ఐఎమ్ టేకింగ్ అప్ కమిట్మెంట్స్. మధ్యలో వద్దనుకున్నాను అభితో ఉందాము అంటే మంచి ఆఫర్స్ వస్తే యాక్సెప్ట్ చేద్దామని. ఒక విషయం చెప్పండి భానుప్రియ, జనరల్గా ప్రతి మ్యారేజ్లో ఉన్నట్లే మీ మ్యారేజ్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, డోల్ డ్రమ్స్ వచ్చాయి. మీరు చాలా ఫేస్ చేశారు లైఫ్లో. బట్ దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్, అప్పటి సిచ్యువేషన్? కొంచెం ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయ్యాను. తర్వాత ఐ కోప్ అప్. లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ గ్లోరియస్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇంటింటి రామన్ అన్నట్టు ప్రతి ఇళ్ళలో ఉంటాయి కదా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ గాట్ టు ఫేస్ ఇట్. ఐ ఫేస్డ్ ఇట్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. పత్రికల్లో ఇంటర్నెట్లో ఏది పడితే అది రాస్తూ ఉంటాయి, అంటే భానుప్రియ అది రాస్తానే ఉంటారండి, కథలు రాస్తుంటారు. మీరు ఏదైనా ఎలా- ఇంత మీరు చిన్న ఎలా- గొడవ అంటే అప్పుడు అది మీరు ఎలా పెద్ద విషయం అనుకునేవారు కింద భానుప్రియ? రాస్తారు. అప్పుడు మీరు టుడే what ఐ did- డోంట్ కేర్, వి ఆల్ హ్యాపీ, వి ఆల్ హ్యాపీ టుగెదర్, దట్స్ ఆల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకే మనిషి అండి, ఇంకెవరూ లేరు. భానుప్రియ గారితో మీ ప్రయాణంలో ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలేంటి? అంటే ఎందుకంటే ఆవిడ ఒక ఫ్రెష్ ఫేస్, రంగు తక్కువ. ఇది కూడా గతంలో అక్కడక్కడ చెప్పారు, పూర్తిగా కాదు, కానీ రంగు తక్కువ. ఎలా కన్విన్స్ అయ్యారు మీరు అంతటి ఒక అందగత్తె అవుతుంది ఈవిడ అని? ఆ తర్వాత ఆవిడ ఒక ట్రెండ్ సెటర్, స్వర్ణకమలం కావచ్చు, తర్వాత ఇతర సినిమాల్లో కూడా. ఏమోండి నాకు అనిపించిందండి ఆ మనిషి గురించి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ ఫీల్ నిజమైంది అంతే. ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే. అవ్వలేదు. అవును, అది కూడా చెప్తే ఆ మధ్య అతనికి అక్కడ కోపం కూడా వచ్చింది. ఎవ్వరూ కాలేదండి. ఏమన్నారు అతను అంటాడు, ఆ తెల్ల గులాబీలు అనే సినిమాకి ఇతనే కెమెరామెన్, ఆ అమ్మాయి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెట్టి అంటాడు. అమ్మాయి పేరు కల్పన, ఇళవరసండి తమిళ్లో. లేదు నాకు ఈ మనిషే బాగుంది. ఆ తర్వాత కొంతమంది మొన్న సినిమా ఒక మోస్తరుగా ఆడింది, ఇదేదో బంగారు లాంటి ఛాన్సు, శంకరాభరణం తీసిన కంపెనీ వాళ్ళు ఇచ్చారు నీకు ఛాన్సు, దీన్ని సద్వినియోగం చేసుకో. ఏంటి ఆ నల్లటి మేడుగుడ్లు దాన్ని పట్టుకుని విశాల నేత్రలు అంటావేంటి, ఇలా మాట్లాడారండి కొంతమంది. నాకు ఆ అమ్మాయే బాగుంది. అయితే ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగుందన్నానికి కారణం ఏంటంటే, 7 స్టార్స్ కలర్ ల్యాబ్ అని ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటి దగ్గరలో ఉందండి. అక్కడ పెద్ద పెద్ద ప్రింట్లు వేయించేసానండి. ఈ అమ్మాయి ఫోటో సెషన్ పెట్టి స్టిల్స్ తీసాను కదా, ఆ పెద్ద ప్రింట్లు వేసాను, వేయించి ప్రొడ్యూసర్ గారి ఇంట్లో పెట్టానండి. ఓ రోజున విశ్వనాథ్ గారు ఏదో పనుండి వచ్చారు అక్కడికి. ఆయనకి ఏది నాయసారు భార్య జయలక్ష్మి గారు, డైరెక్టర్ గారికి చూపిద్దాం, వంశీ అమ్మాయి బాగుంది అంటున్నాడు కదా, ఆయన ఏమంటారు అంటే మొత్తం అంతా తిరిగేసి నాకేసి బాగున్నాయి అన్నారు ఆయన. ఒకసారి ఆ మాట ఆయన అనేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా థ్రిల్ ఆవిడ తలుపైన కాలండి మా నాగేశ్వర గారి భార్య, ఆ అమ్మాయికి కొంచెం మెల్లనుకుంటానండి అంతే. మెల్ల అయితే అదృష్టం కదా అని వెళ్ళిపోయాడు. ఓహో, అంతేనండి, అక్కడతో సెట్ అయిందండి. ఆ తర్వాత ఆ సినిమా తర్వాత బిజీ అయింది తను సితార్ తర్వాత. నేను అడిగాను, బిజీ అయ్యట కదా నువ్వు అని. ఏం బిజీ, మోడర్న్ డ్రెస్లో ఉన్న క్యారెక్టర్లు ఎవరు ఇవ్వట్లేదు అంది. అప్పుడు అన్వేషణలో తనని మోడర్న్ డ్రెస్లతో చూపించారు. ఓహో, అద్భుతం. చూపించేసరికి అక్కడి నుంచి ఈ చిరంజీవి గారి సినిమాలు అయితే, కృష్ణ గారి సినిమాలు, శోభనబాబు గారి సినిమా, ఇలాగా గువ్వా గోరింకతో మొదలుకొని అసలు ఒక స్టెప్, అన్ని స్టెప్పులు, అన్ని డ్రెస్సులు. ఆ తర్వాత సినిమా ప్రేమించి పెళ్ళాడు, ఇలాగ మీలాగ శారీ కట్టుకుని చక్కగా పెద్ద బొట్టు అక్కడే మొదలైంది ఆ సినిమాతోనే, పెద్ద బొట్టు. అలాగా ఆ సినిమాలో చూపించానండి. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్సర్గా ఆలాపన, అదే ఆఖరి ఫిల్మ్ ఆవిడతో. ఎలా ఉండేది సార్ భానుప్రియ గారి డాన్స్? ఇప్పటికి కూడా స్వర్ణకమలంలో ఆవిడ గ్రేస్, ఆరితేరిన క్లాసికల్ డాన్సర్స్ అంటే పర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్టేజ్ల మీద
పెద్ద పెద్ద గంట 2 గంటల ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళకంటే కూడా భానుప్రియ గారి అభినయం, ఆవిడ నృత్యం అంటే అంత అందంగా ఉంటుందంటారు. ఒక డైరెక్టర్ కళ్ళతో మీరేం ఫీల్ అయ్యారు ఆవిడ నటన? నేను ఫీల్ అవ్వడం కాదండి, ఒక్క హీరోయిన్తో మట్టుకి తన అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, భానుప్రియది ఫోర్స్ అండి, వాళ్ళ చెల్లెలది గ్రేస్, విపరీతమైన ఫోర్స్తో చేస్తాడు తను. వాళ్ళ చెల్లెలు చాలా గ్రేస్తో చక్కగా చేస్తుంది, శాంతిప్రియ. అది అంటే అమ్మాయికి నేను నిశాంత అని పేరు పెట్టాను, వాళ్ళు మార్చుకున్నారు అనుకుంటే తర్వాత శాంతిప్రియ అని పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కదండి ఆ భానుప్రియ. ఆ అమ్మాయి ఎవరంటే శోభన, ఏప్రిల్ విడుదలప్పుడు. అవును, శోభన గారు కూడా భలే డాన్స్ కాబట్టే శోభనతో మాట్లాడాను. శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో. ఏంటి భానుప్రియ గారి నృత్యం గురించి? అవునండి. శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్, అర్థం ఏంటి? మీకు ఆ గ్రేసు ఫోర్సును అయ్యో 2 షాట్లు ఇవో 2 షాట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, మామూలుగా నోటితోనే చెప్పలేనండి. అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉందండి. ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్తుగా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి ఆడద్దండి. అందులో ఒక లాలిత్యం, ఇందులో ఒక రకమైన గగురుపాటు, రెండు. కానీ ఏదేమైనా సార్ భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చెయ్యాలి, చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్. దాంట్లో లతా మంగేష్కర్ గారు 3 పాటలు పాడారండి. ఒక పాట నేను మా ఇళయరాజా గారు రాశాము, అంటే పల్లవి ఆయన రాశారు, చరణాలు నేను రాశాను. ఇంకొక పాట మహర్షి సినిమాలో కొత్తతన ఛాన్స్ ఇచ్చాను, అద్భుతమైన పాట, సుమం ప్రతి సుమం సుమం. అయ్యో చాలా బాగా, ఏం పాట సార్ అది మా ఫ్రెండ్తో రాయించాను, అదే ఫస్ట్ ఛాన్స్ అండి. అది ఆయనతో 2వ పాట రాయించాను, 3వది వేటూరు గారు ఎవరో రాశారంటున్నారు. 3 పాటలు పాడారు. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? జరగకపోవడానికి కారణం ఏంటంటే వెంకటేష్ గారు హీరో అనుకున్నామండి. రామానాయుడు గారు కథ విన్నారు, నేను చెప్పాల కథ, వేమూరి సత్యనారాయణ గారు చెప్పారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఒక కమర్షియల్ హీరోగా నేను ఇచ్చేద్దామని కొత్తగా తీసుకొచ్చాము, మా అబ్బాయి ఇలాంటి వాటిలో యాక్ట్ చేస్తే కాదు కదా. ఆ తర్వాత ఇది హిచ్కాక్ సినిమా లాంటి సినిమా కథ, ఇది డైరెక్టర్ పేరు వస్తుంది, లేదా హీరోయిన్ పేరు వస్తుంది, మా అబ్బాయిది ఏముంది దీంట్లో, ఏమైనా మంచి కథ పట్టరండి, ఇది వద్దు ఆయన అన్నంతో ఆ ప్రొడ్యూసర్లు. వెంకటేష్ హీరో అంటే అది వేరే విధంగా ఉంటుంది కదా, రామానాయుడు గారు వెనకాలండి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆయన ఉండి చేసేది, ఆ విధంగా అది ఇదయింది. ఆ తర్వాత భానుప్రియ కాకుండా విజయశాంతిని కూడా అనుకున్నాం, తర్వాత ఇటు కాకుండా సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత భానుప్రియ గారితో మీరు పనిచేయడం జరగలేదు కదా సార్? లేదండి, జరగల. అదొక గొప్ప అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను, దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి. ఆ అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ ఇంపోజ్ అయి కనపడుతూ ఉంటుంది అంతే, బయటకు వచ్చి కనపడడం అనేది లేదండి, అక్కడక్కడ అలా కనపడుతూ ఉంటుంది. అది అమ్మవారి గెటప్పులో ఓన్లీ క్లోజప్ అంతే. అది భానుప్రియ అనుకుని నేను కథ రాశాను, అది ఆ వద్ద ఫ్యూచర్లో చూడాలి అంతే. మీకు ఆ రాయిలోనే కనపడుద్ది, బయటకు వచ్చి కనపడే ఏమీ లేవండి. బ్లెస్ చేస్తూ ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ రాయిలే, ఆ నల్లటి రాయి అండి, అక్కడ భానుప్రియ గారి పాత్ర ఉంటారు. తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి. అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి. పొంతలో ముసలమ్మ తల్లి. అంతేనండి, తప్ప ఇంకా మనకి ఎక్కడ. అడిగారా సార్ భానుప్రియ గారిని? అంటే లేదండి, ఆవిడతో మాట్లాడి ఆవిడ చూసే ఒక 35 ఏళ్ళు 38 ఏళ్ళు అయింది ఆవిడ చూసి. ఆవిడతో ఇప్పుడు మాట్లాడింది కూడా ఎప్పుడు లేదండి, వాళ్ళ నెంబర్లు కూడా నా దగ్గర లేవు. రేపొద్దున ఆ సినిమా ఇప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, ప్రొడ్యూసర్లకు కూడా
చాలా ఇష్టంగా ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలియదు. ముందు ప్రేక్షకులు అందరూ ఇష్టంగా ఉంటారు సార్. అప్పటి హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాగైనా సరే అంటే ఈ విధంగానైనా మళ్ళీ తెరపై ఎప్పుడు మనకు ఆ రాయిలో సూపర్ ఇంపోజే కనపడద్దు, మనిషి మామూలుగా బయటకు వచ్చి కనపడదు, కనిపించరు. అదే 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 బట్ చాలా వైటల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ లేకుండా అంతా ఉండాలి. అంతా కాదు, అక్కడక్కడ తను ఆ క్యారెక్టర్ లేకుండా మీకు అక్కడ సీన్ లేదు, ఆ సీన్ లేకుండా ఈ కథ లేదు. వంశీ గారికి మరి అంత అందమైన హీరోయిన్లు ఎలా ఉన్నా కూడా అంత అందంగా చూపించిన వంశీ గారు, మరి మీకు ఈ తరం హీరోయిన్లు నచ్చుతారా సార్? మరి నేను ఈ మధ్యకాలంలో సినిమా చేయలేము, మళ్ళీ ఇప్పుడు చాలా కాలం తర్వాత చేయబోతున్నాను, చూడాలి నచ్చేలాగా. ఏమనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్న సినిమాలు మీరు సినిమాలు చూస్తారు కదా సార్? బలే అంటే నేను థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి అన్ని చూస్తారా? అన్ని ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు, చాలా మంది హీరోయిన్లు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో నాకు బాగుందంటే కా అనే సినిమా వచ్చింది కదా, ఆ అమ్మాయి నాకు బాగుంది. అంటే ఆ సినిమా తప్ప ఇంకెవరు నచ్చలేదు సార్ పెద్ద ఇప్పుడు మనకి? బొక్కుని మీకు అడిగారు కాబట్టి వెంటనే స్ట్రైక్ అయింది. ఇప్పుడు బాగా మీకు డాన్స్ మీద మీరు దృష్టి పెడతారు, బాడీ లాంగ్వేజ్ మీద పెడతారు కాబట్టి సాయి పల్లవి. అయ్యో అమ్మాయి అద్భుతం, అసలు మాట్లాడొద్దండి. శ్రీలీల బాగుంటారండి వాళ్ళంతా. సాయి పల్లవి అంటే అసలు నేను ఇంకో మాట మాట్లాడండి నేను. అవునా సార్? అంటే అమ్మాయిలో గ్లామర్ అది కాదు, అద్భుతమైన పర్ఫార్మర్ అమ్మాయి, మామూలు పర్ఫార్మర్ కాదు, చాలా అద్భుతం. ఎంతో మంది మనకి గుర్తొస్తారండి, చాలా అద్భుతమైన. సార్ మీ ప్రయాణంలో మీరు ఇంత భావుకులు, ఇది ఉండబట్టుకోలేక అడుగుతున్నా, మీకు ఎందుకు బ్యాగులు ఇష్టం అని ఎలా అడిగితే అడుగుతారు. మీ స్త్రీలతో మీ సంబంధాలు ఎలా ఉండేవి చిత్ర పరిశ్రమలో? నేను నాకేంటో తెలియదండి, నాదంతా మానసికమైన సంబంధం తప్ప ఫిజికల్గానే పెట్టుకోనండి. ఏంటో తెలియదు నాకు ఎవరితోని. నాకు ఓ హీరోయిన్ అని ఏదో చాలామంది చెప్పుకుంటారా, ఆ మనిషితో సైతం నాకు ఫిజికల్గా నాకు ఎవరితోని సంబంధాలు లేవు. కానీ మీకు ప్రేమ కలుగుతుందా? అదేంటోనండి, మనిషి మీద ఒకనొక ఇష్టం. ఇప్పుడు సినిమాలు ఉదాహరించడం చాలా పెద్ద ఇదిగా ఉంటుంది, బాగోదు. మానసికంగా నేను ఇష్టపడడం తప్ప ఇదేం చేయను. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, బ్యాంకాక్ వెళ్ళామండి. కొందరు రైటర్స్తో పాటు బ్యాంకాక్ వెళ్ళాల్సి వచ్చింది ఒక అతను కలవడానికి, ఓ హీరోని. నాతో పాటు వచ్చిన ఒక యంగ్ రైటరు ఒక రూమ్ చూపించి, ఈ రూమ్లో పలానా డైరెక్టరు పేరు చెప్పనండి, 5 అమ్మాయిలతో ఒక రాత్రి గడిపాడండి. నేను అసలు అది విన్నాను కానీ నేను ఏమాత్రం నాకు అది సహించలే, ఏమాత్రం ఆ మాట శబ్దస్ఫోరకంగా నాకు అనిపించలే. నేను ఆ రకం కాదండి, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంటే ఇది అడగడానికి నేపథ్యం కూడా సార్, ఇది ఏదో మీ వ్యక్తిత్వం గురించి అడగడానికి అని కాదు సార్, తప్పట్టుకోకండి దయచేసి. మీరు ఎలా అడిగినా పర్లేదు, బట్ అంటే కానీ అంటే మీ ఇంత భావుకత ఉండే వంశీ గారికి సహజంగానే అంటే మీరు సృష్టించే పాత్రల మీదైనా మీకు ప్రేమ వచ్చేస్తుంది కదా? అవునండి. ఇప్పుడు సితార కావచ్చు, తర్వాత మీరు చెప్పిన అన్ని సినిమాల అందరు హీరోయిన్లు అంత అందంగా ఉన్నారు, ఒక్కొక్క సినిమాలో ఒక్కో తీరులో. సో అప్పుడు వేవ్ లెంగ్త్ అంటే కనెక్షన్ ఎవరితో కలిగి ఉంటుంది మీకు అని? అప్పట్లో మీరు అన్నట్టుగా ఒక హీరోయిన్తో ఎక్కువ మీ పేరుని జోడించారు, కానీ నేను ఇంకెవరితోనే నాకు అలాంటివి లేదు. ఇప్పుడు వాణి విశ్వనాథ్ ఉంది, 2 సినిమాలు చేశాను నేను, అంతే, అంతవరకే. శోభన నాకు చాలా అద్భుతమైన వ్యక్తిత్వం, ఇది కలిగిన మనిషి, అంతే, అంతవరకే. ఇలాగ ఏ హీరోయిన్ తీసుకోండి అంతవరకే, అంత మించి. మానసికంగా కూడా ఇంకా నేను ఇంకొక మనిషి జోలికి నేను వెళ్ళలేదండి, ఎళ్ళబుద్ధిలే. ఇక్కడ ఒక మనిషిని మర్చిపోతే ఎడుదేమో, అప్పటికి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండడం, అలాగే మనసులో ఉండిపోయారు అంతే, అంతవరకే. మళ్ళా ఇంకొక అడుగు ముందుకి కూడా వేయనండి నేను.